In this video, we will discuss about the problem based on frequency of oscillations. ఇది RC phase shift oscillator ని బేస్ చేసుకొని మనము ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. This is the first problem in this RC phase shift oscillator. Determine the frequency of oscillations when a RC phase shift oscillator has R equal to 10 kilo ohms, C equal to 0.01 microfarads and RC equal to 2.2 kilo ohms. Also find its minimum current gain needed for this purpose. ఇది వచ్చేసి మినిమం కరెంట్ గెయిన్ అనమాట. ఇది మినిమం కరెంట్ గెయిన్. అలానే మనం ఏం కనుక్కోవాలి, డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్, ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఏమి ఇచ్చినా రాద్దాం. ఆర్ ఈక్వల్ టు 10 కిలో ఓమ్స్ ఇచ్చిండు, సి వచ్చేసి 0.01 మైక్రోఫారడ్స్, ఆర్సీ వచ్చేసి 2.2 కిలో ఓమ్స్ ఇచ్చిండు. ఇది మనకు గివెన్ డేటా. ఎఫ్ ఈక్వల్ టు 1/RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ మనకు ఫార్ములా అయింది 1/2πRC √6 + 4k. ఇది మనకు ఫార్ములా. కే అంటే ఏంటంటే RC/R. ఆర్సీ ఎంత ఇచ్చిండు 2.2 కిలో. కే అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కిలో అయితే 10⁻3, అదే మైక్రో అయితే 10⁻⁻6. ఓకేనా. మ్యూ ఉంటే 10⁻⁻6, అలానే కే ఉంటే 10⁻3. కే ఈక్వల్ టు 2.2 ఇంటూ ఆర్సీ అంటే ఏంది 2.2 ఇంటూ కిలో అంటే 10⁻3, 10⁻+3 అనమాట. బై ఆర్ అంటే ఏమి ఇచ్చిండు 10 కిలో ఓమ్స్ ఇచ్చిండు. 10 ఇంటూ కిలో అంటే 10⁻3. 10⁻10⁻3 పోతే అప్పుడు ఏమైంది, క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఎంత, 2.2 ఇంటూ 10⁻3 బై 10 ఇంటూ 10⁻3. ఇప్పుడు ఇక్కడ చూడండి 2.2 ఇంటూ 10⁻3. ఇది మనకు వాల్యూ వచ్చిందంత 0.22. ఇది మనకు కే వాల్యూ. కే వాల్యూ వచ్చేసి 0.22. కే వాల్యూ వచ్చింది. ఇంకా నాకేం కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలంటే ఎఫ్ ఈక్వల్ టు 1/2π. ఆర్ అంటే ఏంది 10 ఇంటూ 10⁻3. 10 కిలో ఓమ్స్ ఇచ్చింది కాబట్టి 10 ఇంటూ కే అంటే 10⁻3 ఇంటూ సి అంటే ఏంది 0.01 మైక్రో కాబట్టి మ్యూ అంటే 10⁻⁻6. దేంతైనా ఈ క్వశ్చన్ ఈ సేమ్ అనమాట. కే వాల్యూ 10⁻3, అలానే మైక్రో వాల్యూ 10⁻⁻6. మైక్రో అంటే మ్యూ అనమాట. నెక్స్ట్ √6 + 4 ఇంటూ కే వాల్యూ ఎంత వచ్చింది 0.22. ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 1/2π ఇంటూ 10 ఇంటూ 10⁻3 ఇంటూ 0.01 ఇంటూ 10⁻⁻6 √6 + 4 ఇంటూ 0.22 ఎంత వచ్చింది 606.75 వచ్చింది. అంటే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 606.77 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీ అంటే యూనిట్స్ వచ్చేసి హెర్ట్జ్ అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ఇట్స్ మినిమం కరెంట్ గెయిన్. మినిమం కరెంట్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మినిమం కరెంట్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫార్ములా ఏంది, హెచ్ఎఫ్ఈ ఈక్వల్ టు, హెచ్ఎఫ్ఈ అంటే మనము మినిమం కరెంట్ గెయిన్ అనమాట, ఈక్వల్ టు 23 + 4k + 29/k. 23 + k వాల్యూ 4 ఇంటూ k వాల్యూ 0.22 + 29/k. k అంటే 0.22. ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 23 + 4 ఇంటూ 0.22 + 29/0.22 చేస్తే ఎంత వచ్చింది 155.69 వచ్చింది. ఇది వచ్చేసి మనకు మినిమం కరెంట్ గెయిన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. వాడు కనుక్కోమన్నది ఏంది, ఫ్రీక్వెన్సీ కనుక్కోమని, అలానే మినిమం కరెంట్ గెయిన్ కనుక్కోమన్నాడు. దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాబ్లం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.